హలో ఫ్రెండ్స్, ఈ దేశ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఈ దేశ ప్రజలకు డబ్బు సంపాదించాలన్నా ఖర్చు చేయటమన్నా చాలా ఇష్టం. ఈ దేశ జనాభా చాలా తక్కువ. అది ఎంతలా అంటే మన హైదరాబాద్ లోని ఒక పెద్ద ఏరియా అంతా ఉండదు ఇక్కడి జనాభా. అంతేకాదు ఈ దేశానికి మన ఇండియా నుండి చాలా మంది వలస కార్మికులుగా వెళ్తూ ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, ఎడారి తప్ప ఒక్క నది కూడా లేని దేశమైన కువైట్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కువైట్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ స్టేట్ ఆఫ్ కువైట్. అరబిక్ లో దీన్ని దౌలత్ అల్ కువైట్ అని కూడా పిలుస్తారు. ఈ దేశం విస్తీర్ణం పరంగానే కాదు, జనాభా పరంగా కూడా చాలా చిన్న దేశం. ఈ దేశం యొక్క మొత్తం జనాభా కేవలం 49 లక్షలు మాత్రమే. వీరిలో అక్కడి ప్రజల కంటే కూడా ఇతర దేశాల నుండి ఇక్కడ పని చేయడానికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చూడడానికి ఇది చిన్న దేశమే అయినా చాలా రిచ్ కంట్రీ. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ దేశ పౌరుడి సంవత్సర తలసరి ఆదాయం దాదాపు $70,000, అంటే మన కరెన్సీలో 57 లక్షలు. ఈ దేశ ప్రజల ఆదాయం ఇంత ఎక్కువగా ఉండడానికి గల ప్రధాన కారణం ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ స్వంత కంపెనీలనే కలిగి ఉండటం. ఇక ఈ దేశంలో వాతావరణం సాధారణంగానే చాలా వేడిగా ఉంటుంది. మరి సమ్మర్ లో అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆ సమయంలో ఇక్కడి టెంపరేచర్ దాదాపు 55 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అందుకే ఆ టైంలో ప్రజలు బయటకు అస్సలు రారు. ఇక ఈ దేశ కరెన్సీ అయిన కువైట్ దినార్ 2013లో హైయెస్ట్ వాల్యూ గల మనీగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక్కడి ఒక్క కువైట్ దినార్ మనకు 282 రూపాయలతో సమానం. ఈ కరెన్సీకి ఇంత వాల్యూ ఉంది కనుకనే మన దేశం నుండి చాలా మంది వలస కార్మికులు ఈ దేశానికి పని కోసం వెళ్తూ ఉంటారు. ఈ ప్రపంచంలోని అందమైన అమ్మాయిల గురించి ప్రస్తావన వస్తే అందులో ఈ కువైట్ అమ్మాయిల పేరు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశ అమ్మాయిలు అంత అందంగా ఉంటారు. మరి ఇక ఈ దేశంలో మద్యపానం తాగటం, అమ్మటం పూర్తిగా నిషేధం. ఒకవేళ ఈ దేశంలో ఆల్కహాల్ తీసుకుంటూ ఎవరైనా పట్టుబడితే వారికి లైఫ్ లాంగ్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు గనక కువైట్ వెళ్తే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 1961 వరకు కూడా ఈ దేశం బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉండేది. ఆ సమయంలో వారు ఇక్కడి ఆయిల్ ను ఇతర దేశాలకు అమ్ముతూ చాలా డబ్బులు సంపాదించుకున్నారు. చివరికి 1961 జూన్ 19న ఈ దేశానికి స్వాతంత్రం లభించింది. ఇక ఈ దేశంలో వర్షపాతం చాలా తక్కువ. యావరేజ్ గా సంవత్సరంలో కేవలం 2 రోజులు మాత్రమే ఇక్కడ వర్షం పడుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ కారణం వల్లే ఈ దేశంలో తాగటానికి నీరు కూడా సరిగా దొరకదు. అందుకే ఇక్కడి ప్రజలకి మంచినీటిని సముద్రం నుండి డిసలైనేషన్ చేసి తయారు చేస్తారు. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ వంటకు ఉపయోగించే గ్యాస్ కంటే తాగే నీరే చాలా కాస్ట్లీ. అందుకే ఫ్యూచర్ లో ఈ దేశంలోని ఆయిల్ అయిపోతే ఇక్కడి ప్రజలకి తినడానికి తిండి, తాగటానికి నీరు కూడా దొరికే పరిస్థితి ఉండదు. ఈ కువైట్ దేశం రిచ్ కంట్రీ అయినప్పటికీ ఇక్కడ మహిళలకి మాత్రం అంతగా ఫ్రీడమ్ అనేది ఉండదు. అందుకే చాలా కాలం పోరాటం తర్వాత అక్కడి ప్రభుత్వాలు వీరికి ఫ్రీడమ్ ని కల్పించాయి. ఇక ఈ దేశంలోని చూడదగ్గ ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అల్ హమ్రా టవర్ ఈ ప్రపంచంలోనే ఇది 36వ ఎత్తైన బిల్డింగ్. దీనిని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు గనక కువైట్ వెళ్తే దీనిని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఇక్కడి గ్రాండ్ ఎవెన్యూ షాపింగ్ మాల్ చాలా పెద్దది. ఇది ఎంత పెద్దది అంటే ఈ మాల్లో ఈ దేశం యొక్క 30% జనాభా పట్టేంత పెద్దదిగా ఉంటుంది. ఈ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ షాపింగ్ చేయకుండా ఉండలేరు. ఇక ఈ ప్రపంచంలో ఆయిల్ ని అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేసే దేశాలలో కువైట్ దేశం 7వ స్థానంలో ఉంది. ఈ దేశంలో ఉన్న చట్టాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందుకే ఈ దేశ ప్రజలు చాలా డిసిప్లిన్ గా ఉంటారు. ఇక్కడి ప్రభుత్వం 2006లో మొట్టమొదటిసారిగా ఈ దేశ మహిళలకు ఓటు హక్కును కల్పించారు. ఈ హక్కుల కోసం వీరు చాలా సంవత్సరాలు పోరాటాలే చేశారు. నేడు ఈ దేశ మహిళలు ఎలక్షన్స్ లలో పోటీ చేయడమే కాదు, అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఇక ఈ దేశంలో 2వ పొడవైన టవర్, దీని పేరు లిబరేషన్ టవర్. ఇది కువైట్ సిటీలో ఉంది.
దీనిని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ దేశంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వర్షాలు పడకపోవటం వల్ల ఇక్కడ వ్యవసాయం అనేదే సాధ్యపడదు. దాంతో ఇక్కడి ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఆహారాన్ని ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో అసలు అడవులు అనేవే కనిపించవు. ఈ దేశానికి ఒకవైపు సముద్రం ఉంటే మరోవైపు ఎడారి కనిపిస్తుంది. అంతేకాదు ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు. మరో విషయం ఏంటి అంటే ఈ దేశం మొత్తంలో కేవలం ఒకే యూనివర్సిటీ ఉంది, అదే కువైట్ యూనివర్సిటీ. దీనిని 1966లో స్థాపించారు. కానీ ఇక్కడ చదువుకోవడానికి ఆ దేశ విద్యార్థులు చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వీరంతా కూడా తమ పై చదువుల కోసం ఇంగ్లాండ్, యుఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లిపోతారు. ఇక 2006లో కువైట్ ప్రభుత్వం కేమల్ రేస్ ని నిర్వహించారు. అయితే దీన్ని ఆర్గనైజ్ చేయడంలో ఒక్క మనిషి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి ఎవరూ లేకుండా ఈ రేస్ ని ఎలా నిర్వహించారో అని ఆశ్చర్యపోకండి. మనిషి స్థానంలో అక్కడ రోబోట్ ను పెట్టి ఈ రేస్ ని నిర్వహించారు. ఈ రేస్ అప్పట్లోనే ఒక సెన్సేషన్. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ డంపింగ్ యార్డ్ ఈ కువైట్ దేశంలోనే ఉంది. ఇక్కడ దాదాపు 80 లక్షల కంటే ఎక్కువ టైర్సే ఉన్నాయి. దీనిని అంతరిక్షం నుండి కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక ప్రస్తుతం కువైట్ దుబాయ్ కి పోటీగా ఈ ప్రపంచంలోనే అతి పొడవైన బిల్డింగ్ ని నిర్మించే పనిలో ఉంది. దీనికి బుర్జ్ ముబారక్ అల్ కబీర్ అని పేరు పెట్టారు. దీని ఎత్తు దాదాపు 3300 అడుగులు. కన్స్ట్రక్షన్ లో ఉన్న ఈ బిల్డింగ్ 2030 వరకు కంప్లీట్ కానుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కువైట్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.